ఆ మాజీ ఎమ్మెల్యే తన పక్కన ఉండేవాళ్ళని చూసి కూడా ఉలికిపడుతున్నారా? అడుగు తీసి అడిగేయాలంటే భయపడుతున్నారా? ఆ అడుగుల చప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థులకు వినిపిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారా? తాను ఎవరితో ఏం మాట్లాడినా క్షణాల్లో అవతలోళ్లకు చేరిపోతుందని భయపడుతున్న ఆ వైసీపీ లీడర్ ఎవరు? ఏంటా స్పెషల్ కోవర్ట్ ఆపరేషన్? నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు సొంతూళ్లని చూసినా భయపడిపోతున్నారట. ఎవరి ముందు నోరు తెరవాలో అర్థం కాక హడలిపోతున్నారట. ఎవరు మనోళ్లు ఎవరు పగోళ్లు అర్థం కాక ఆయన సతమతమవుతున్నారన్నది లేటెస్ట్ టాక్. కోవూరు నుంచి ఇప్పటి వరకు 6 సార్లు విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యేని ఇప్పుడు సొంత పార్టీ నాయకులే భయపెడుతున్నట్టు తెలుస్తోంది. 2024లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు నేను పనిచేస్తుంటే నా ప్రతి కదలికను వెంటనే ప్రత్యర్థులకు చేరవేస్తున్నారన్నది ఆయన బాధ. 2019లో కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి అప్పట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. నాడు ఆయనకు పదవి కాకున్నా పార్టీ అధికారంలో ఉన్నందున ఆ పేరును అడ్డం పెట్టుకుని అనుచరగణం పార్టీ ఇతర నేతలు అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక 2024 వచ్చేసరికి టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేశారు. ఆర్థిక బలం మెండుగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఎన్నికలకు ముందు నుంచే సత్తా చూపించారు. దాంతో నియోజకవర్గం ముఖ్య నాయకుల్లో చాలా మంది ఒక్కొక్కరుగా టీడీపీ గూటికి చేరిపోయారు. దీంతో ఎన్నికలకు ముందే ప్రసన్న శిబిరంలోని కీలక నేతలందరూ తెలుగుదేశం పార్టీ కండువలు కప్పేసుకున్నారు. ఇక ఓటమి తర్వాత పార్టీని బలోపేతం చేసి పనిలో పడ్డారట ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ క్రమంలో ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయంటున్నారు. తాను ఏం చేయాలనుకుంటున్నానో ముందే తెలుసుకుని సొంతోళ్లే ప్రత్యర్థులకు సమాచారం ఇస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారన్నది ప్రసన్న కుమార్ రెడ్డి బాధగా చెప్పుకుంటున్నారు. ఇటీవలే బుచ్చిలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రసన్నకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దానికి కౌంటర్ ఇవ్వడానికి కూడా స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నించలేదట. స్వయంగా మాజీ ఎమ్మెల్యే చెప్పినా సరే లోకల్గా ఉండే వైసీపీ నేతలు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకు రాలేదని తెలిసిందే. ఈ వ్యవహారం జరుగుతున్న సమయంలోనే నల్లపురెడ్డి చుట్టూ ఉండే వాళ్లలో ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీకి టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవలే తన కారులో మరో వ్యక్తితో జరిపిన సంభాషణను సైతం మొబైల్లో రికార్డ్ చేసి టీడీపీ ముఖ్య నేతకు పంపారట. ఆ దెబ్బకు ప్రసన్న కుమార్ రెడ్డి ఉలిక్కిపడట్టు సమాచారం. ఇక ఆయన కుడి భుజంగా ఉంటున్న వీరి చలపతి అరెస్టు వెనుక కూడా సొంతోళ్ల హస్తం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసులకు సమాచారం ఇచ్చింది పార్టీలోని కోవట్లేనని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. కొందరు పగలంతా వైసీపీతో ఉంటూ చీకటి పడేసరికి తెలుగుదేశం పార్టీ నేతలతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్న మాటలు కోవూరు ఫ్యాన్స్ శిబిరంలో వినిపిస్తున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడే ప్రతి విషయాన్ని అధికార పార్టీ నేతలకు చేరవేస్తున్నారనేది ఆయన శిబిరం అనుమానం. ఇటీవలే ఇందుకూరుపేట మండలం మైపాడు సమీపంలోని ఓ లేఅవుట్ వ్యవహారంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి అధికార పార్టీ నేతలతో చేతులు కలిపారట. ప్రసన్న వ్యూహాలను ముందుగానే లేఅవుట్ నిర్వాహకులకు చేరవేసినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రసన్న కుమార్ రెడ్డి సదరు నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఈ 2 ఏళ్ల కాలంలో చాలానే జరిగాయని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీలో పదవులు తీసుకుని అంతర్గత విషయాలను ప్రత్యర్థులకు చేరవేసే వారిపై చర్యలు తీసుకోవాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు కార్యకర్తలకు ప్రసన్న కుమార్ రెడ్డికి మధ్య గ్యాప్ క్రియేట్ చేసేందుకు కూడా ఓ వర్గం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కోవట్టుల విషయంలో ప్రసన్న వేగంగా స్పందించకపోతే ఆయనకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి.